టెన్యూర్ అండ్ క్యాడర్ ఇద్దరు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా మంచి వర్క్షాప్ని ఈరోజు ఆర్గనైజ్ చేసుకోవడం, దీనికి ప్రత్యేకంగా మా డిఓపి గారు రామకోటేశ్వరరావు గారు దీనికి అధ్యక్షత వహించి ఈరోజు మనకి లాయర్స్కి కూడా అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి కూడా కెపాసిటీ బిల్డ్ చేయాలి. వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి కూడా గవర్నమెంట్ తరపు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఒక మంచి వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవడం. ఈరోజు ఇక్కడ వర్క్షాప్లో కూడా ప్రత్యేకంగా మనకి ఏదైతే వెట్టి చాకరీ చేసే కార్మికులు ఉంటారో వాళ్ళ గురించి, అదేవిధంగా బాండెడ్ లేబర్ గురించి, అదేవిధంగా ప్రత్యేకంగా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వచ్చిన లాయర్స్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్తో పాటు ఈరోజు చాలామంది ఎఫెక్టివ్గా వర్క్ చేసి కొన్ని క్రిటికల్ కేసెస్లో కూడా కన్విక్షన్ పడేటట్టుగా విక్టిమ్ సెంట్రిక్గా ఈరోజు పనిచేసిన చాలామంది లాయర్లని కూడా ఈరోజు అభినందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది, వాళ్ళకు గుర్తింపునిచ్చి. 2018 వరకు కూడా లాయర్స్కి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి తర్వాత వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లోనే ఎటువంటిది ఏమీ జరగలేదు. అగైన్ మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఎందుకంటే ఒక మెయిన్ లా అండ్ ఆర్డర్ని మనం ఫిక్స్ చేయాలన్నా, లా అండ్ ఆర్డర్ని మనం సక్రమంగా పెట్టాలన్నా, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం రావాలన్నా శిక్ష పడడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ నుంచి శిక్ష పడే వరకు ఉన్న పీరియడ్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా లా డిపార్ట్మెంట్ రెండూ కలిపి కోఆర్డినేషన్తో జరగాల్సిన అవసరం. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా ఓపెన్ చేసే ముందు కూడా లీగల్గా అడ్వైస్ తీసుకొని లీగల్ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే పరిస్థితి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2019 వరకు కూడా ప్రతి ఎస్పీ ఆఫీస్లోని ఇంచుమించుగా ప్రతి పోలీస్ స్టేషన్లోని ఒక లీగల్ అడ్వైజర్ని పెట్టుకునేవాళ్ళు. అటువంటిది లాస్ట్ 5 ఇయర్స్లో జరగలేదు. మళ్ళీ అగైన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఎస్పీ ఆఫీసెస్లోని కూడా ఒక్కొక్క లీగల్ అడ్వైజర్ని కూడా పెట్టుకోవటం, వాళ్ళ ద్వారా కొంచెం లీగల్గా తీసుకొని ఎక్కడ కూడా కన్విక్షన్ ఇచ్చేటప్పుడు న్యాయమూర్తికి కావాల్సిన అన్ని రకాల పేపర్లు కూడా సబ్మిట్ చేసే విషయంలో కానీ, ఎవిడెన్స్ సబ్మిట్ చేసే విషయంలోనే కానీ న్యాయమూర్తుల సహకారాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం. దాని ఫలితంగానే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే పోక్సో కేసుల్లో, ఎస్పెషల్లీ పోక్సో కేసుల్లో 3 నుంచి 4 నెలల కాలంలోనే మ్యాక్స్ టైం 6 నెలల కాలంలోనే కన్విక్షన్స్ పడేటట్టుగా చేసుకుంటున్నాం. ఎందుకంటే బెయిల్ మీద బయటికి రాకుండానే నిందితుడు అక్కడే కన్విక్షన్ పడి డైరెక్ట్గా అతను రిమాండ్ ఖైదీ నుంచి ఖైదీగా వెళ్ళే పరిస్థితి కూడా మనకు కూడా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ, అదేవిధంగా వీళ్ళకి క్రిమినల్ జస్టిస్కి సంబంధించిన బుక్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఈ స్టడీస్కి సంబంధించి ఈ లాస్ కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా వెట్టి చాకరీ నుంచి బయటపడిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ కూడా మనకి వస్తుందండి. వాటితో పాటు ఇప్పుడు వాళ్ళ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏదో గవర్నమెంట్ ఏదో ఇస్తుంది, వెట్టి చాకరీ జరిగిందని చెప్పి మనం తీసుకొచ్చిన రిస్క్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 30,000 రూపీస్ వస్తుంది. ఎవరైతే నిందితులకి కన్విక్షన్ పడిన తర్వాత మాత్రమే మహిళకు ఒక 2 లక్షలు, పురుషుడైతే 1 లక్ష రూపాయలు వస్తుంది. కానీ అంతవరకు కూడా వీళ్ళు లైవ్లీహుడ్ జరగాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈరోజు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ఎస్హెచ్జి గ్రూప్స్లో మహిళలను తీసుకోవటం కానీ ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా తయారు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో తప్పు చేయడానికి, నేరాలు చేయడానికి అగ్రెసివ్గా వెళ్ళాలమ్మా. ఈరోజు నేరం జరిగేటప్పుడు కూడా ఈ కూటమి గవర్నమెంట్లో నేరం చేస్తున్నామన్న భయం కూడా ఉండాలి. ఎందుకంటే ప్రత్యేకంగా మేము చూసే సందర్భాలు కూడా చిన్న పిల్లల మీద అగాయించాలి, అదేవిధంగా మహిళల మీద కొంతమంది మహిళల మీద అగాయించాలి. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా డిపార్ట్మెంట్ చాలా ఫెర్మ్గా ఉంటుంది. ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసే విషయంలో కానీ ఫోరెన్సిక్ని ఎంత మేము డెవలప్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, మొన్న రీసెంట్గా మార్కపూర్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్లో కనీసం మనుషులు గుర్తుపట్టలేని విధంగా కొన్ని మృతదేహాలు ఉన్నాయి. వాళ్ళని కూడా వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి, వాళ్ళ కుటుంబ సభ్యులు డిఎన్ఏ టెస్ట్ చేసి మ్యాచ్ చేసి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబాలకి ఆ మృతదేహాలు అప్పచెప్పాలి వితిన్ 48 hours. ఎంతమంది ఇదే రకంగా చేసాం. అదే కర్నూలు విషయంలోని కూడా కొన్ని పోక్సో కేసెస్లో కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న అతి త్వరితగతిన జరిగే ఈ దర్యాప్తులో భాగంగానే ఈరోజు అంత తొందరగా కూడా కన్విక్షన్స్ పడుతుంది. మేడం, పెట్టి నుండి బయటపడిన యజమాని
అట్లాంటి భయం మాత్రం అసలు లేదని తిరుపతికి చెందిన తేలిమూరి చెప్పారు. ఆ వాళ్ళపైన ఎలాంటి యాక్షన్? అందుకేనమ్మా ఈరోజు స్పెషల్ వర్క్షాప్ కూడా దాని గురించే డిపార్ట్మెంట్ మన లాయర్స్కి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి కూడా మనం ఇప్పుడు కూడా విక్టిమ్ సెంట్రిక్ జరగాలి. ఇప్పుడు కూడా ఆ విక్టిమ్స్ని గౌరవంగా చూసుకోవాలి, వాళ్ళకు ఒక భయం తొలగించేటట్టుగా మనం బిహేవ్ చేయాలి. ఇవన్నీ కూడా ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి ఎప్పటికెప్పుడు చెప్తూనే ఉంటాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంతే యాక్టివ్గా ఈరోజు పనిచేయడం. యజమానుల దగ్గర నుంచి అటువంటి భయం ఏదైనా ఉందంటే డెఫినెట్గా లీగల్గా కూడా ఇంకో కేసును కూడా డెవలప్ చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది తప్పించి విక్టిమ్ అన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు చేస్తే ఈరోజు శిక్షలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కడప ఇన్సిడెంట్ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ ఏం చెప్తారు మేడం? కడప ఇన్సిడెంట్ ఇందులో తీసుకొస్తాం ఏందయ్యా? కడప ఇన్సిడెంట్ పారిపోతున్నామని పట్టుకోవాలి మేము. మా మీద దాడి చేస్తుంటే తిరిగి పోలీసులు దాడి చేయాలి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకటే మేము చెప్తున్నామండి, ఆడపిల్లలు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మనల్ని పుట్టించిందే తల్లి, ఆ తల్లి కూడా ఒక ఆడదే. ఒక ఆడదాని మీద అఘాయిత్యం చేయాలని ఆలోచన వచ్చిన రోజు మన తల్లి ఆ పిల్ల మొహంలో కనిపించాలి, మన తోబుట్టు మొహంలో కనిపించాలి, మన బిడ్డ ఆ స్త్రీ మొహంలో కనిపించాలి. అది లేనంత వరకు కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే గవర్నమెంట్ అయితే అంటే కూటమి గవర్నమెంట్ కాదు. మళ్ళీ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినా కూడా చాలా ఫర్మ్గా ఉంటాము. శిక్షలు కూడా అతి త్వరితగతిన పడేటట్టుగా చూస్తాం.